మొదటి ఎపిసోడ్ లో కనీకి ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ నుంచి హాఫ్ గోల్ గా ఎలా మారిపోయారు. కానీ ఇప్పుడు అతనికి మొదలై అసలు నరకం. మనిషికి కూడా బతకలేడు, గోవుల్లో కూడా బ్రతకలేడు. మరి తర్వాత ఏమైంది చూద్దాం. ఎపిసోడ్ మొదలవగానే కటకి ఆసుపత్రి నుంచి బయటకు వస్తాడు. కానీ అతనికి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. తనకి ఇష్టమైన ఫుడ్ తినాలని ప్రయత్నిస్తాడు. కాఫీ, శాండ్విచ్, అన్నం ఏది తినలేడు. నోట్లు పెట్టుకున్న వెంటనే వాంతి వస్తుంది. కనీకి పూర్తిగా షాక్ అవుతాడు. నాకేం జరుగుతుంది అని భయపడిపోతాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది తాను ఇక సాధారణ మనిషి కాదని. ఆకలితో చాలా బాధపడుతున్న కనీకి రోడ్డుపై మనిషి మాంసం వాసన ఫీల్ అవుతాడు. ఆ వాసన అతన్ని పిచ్చివాడిలో మార్చేస్తుంది. అతను తనలో తానే పోరాడుతుంటాడు. నేను మనిషిని ఇలా చేయకూడదు అని తనని తాను ఆపుకుంటాడు. అప్పుడే టోకా వచ్చి కనేకిని అంటేకు అనే కాఫీ షాప్ కు తీసుకెళ్తుంది. ఆ షాప్ బయట చూసే సాధారణ కేఫ్ లా కనిపిస్తుంది. కానీ అది నిజానికి గోల్ కోసం సేఫ్ ప్లేస్. అక్కడ యోషిమురా అనే ఓనర్ కనేకితో చాలా ప్రశాంతంగా మాట్లాడు. ఆయన కనేకి ఒక ముఖ్యమైన నిజం చెబుతాడు. మనుషుల ఆహారం గోళ్ళు తినలేరు, కానీ కాఫీ మాత్రం తాగలేరు. కనేకి కాఫీ మొదటిసారిగా కొంచెం ప్రశాంతంగా తాగుతాడు. తర్వాత టోకా కనేకిని ఒక చోటికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక గోల్ చనిపోయిన మనిషి శరీరం నుంచి మాంసం తీసుకొని తింటూ ఉంటుంది. ఆ దృశ్యం చూసి కనేకి చాలా భయం వేస్తుంది. అప్పుడే టోకా చెబుతుంది, ఇది మా ప్రపంచం, బ్రతకాలంటే ఇదే మార్గం. కానీ కనేకి మాత్రం దానికి అంగీకరించలేదు. నేను ఎప్పటికీ మనిషినే అని చెబుతాడు. ఇంతలో నిషికి అనే గోల్ ఎంట్రీ ఇస్తాడు. కనేకిని చూసి ఆఫ్ గోల్ అయినా నువ్వు మా ప్రపంచంలో బ్రతకలేవు అని వెక్కిరిస్తాడు. ఇప్పుడు కనేకి ముందున్న ఒక్కటే ఒక ప్రశ్న, మనిషిలో బ్రతకాలా లేక గోలా మారాలా? ఈ ప్రశ్నకు సమాధానం తర్వాత ఎపిసోడ్ తెలుస్తుంది. టోక్యో గోల్ ఎపిసోడ్ 3 కథను మిస్ అవ్వకండి. ఇలాంటి యానిమే ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం యానిమే ఇన్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.